సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా క్షేమంగా కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. బాబా గారి సందేశం తెలుసుకునే ముందు ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మీ యొక్క సపోర్ట్ ఉంటే బాబా గారి సందేశాలు మరిన్ని వీడియోల కింద చేస్తాను. బాబా గారి సందేశం వచ్చి, ఈరోజు కథను విని ఈ కథను వినేలోపే నీ బంధానికి నువ్వు దగ్గరవుతావు. నమ్మితే ఒక క్షణం విని చూడు అని బాబా గారు తెలియజేస్తున్నారండి. బాబా గారు చెప్పేటువంటి ఆ సందేశం ఏమిటి? ఇదొక కథ. ఈ కథ ద్వారా బాబా గారు అయితే మనకు ఏం తెలియజేయబోతున్నారో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక అక్క తమ్ముడు ఉండేవారన్నమాట. అక్కకు పెళ్ళవుతుంది, తర్వాత తమ్ముడికి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి అయిపోతుంది. ఒకరోజు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కకు తమ్ముడు ఫోన్ చేసి ఇలా మాట్లాడతాడు. అక్క, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నీతో మాట్లాడి. నేను చూడాలని అనుకుంటున్నాను. నేను చూసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది అక్క. ఇక నేను చూడాలని ఇంటికి వస్తున్నాను. నాతో పాటు నీ మదర్ని కూడా తీసుకొస్తున్నాను ఇంటికి అని ఫోన్లో చెప్తాడు. అక్క సంతోషంలో మునిగిపోతుంది. సంతోషంలోనే పొంగిపోతూ వెంటనే వంటగదికి వెళ్తుంది. వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి కదా అని. వాళ్ళు రాక వస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నారు. వాళ్ళ కోసం ఏదైనా ప్రత్యేకంగా వంట చేసి పెట్టాలని చెప్పి వంటగది అంతా వెతుకుతుంది. కానీ ఏమీ కనిపించవు. ఇక ఆమె అనుకుంటున్న పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఇంట్లో ఏమీ కనిపించలేదు. ఇక ఏంటంటే 2 కమలా పండ్లు కనిపిస్తాయి. వాటితో 2 గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధం చేసి పెడుతుందన్నమాట. వారిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెంటనే అక్క అనే ఒక పిలుపు అయితే వినిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ్ముడు వచ్చాడని చెప్పి తలుపు తీస్తుంది. ఎదురుగా తమ్ముడు, మరదలు వాళ్ళ అమ్మ. ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయి, అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళను సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇంట్లో కూర్చోబెట్టి ఆమె తయారు చేసినటువంటి 2 గ్లాసుల జ్యూస్ తీసుకొని వాళ్ళ దగ్గరకు వస్తుంది. అలాగే 2 గ్లాసుల జ్యూస్లో మరదలు వాళ్ళ అమ్మకి ఇస్తుంది. ఇక తమ్ముడికి మాత్రం మంచినీళ్ళ గ్లాస్ ఇస్తుంది. తమ్ముడికి నిజం అర్థమైపోయింది. సైలెంట్గా తాగుతూ, మా తమ్ముడు స్ప్రైట్ అంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ అత్తగారికి చెప్తుంది. అంతలో అత్తగారు కూడా నాకు స్ప్రైటే కావాలి అని అడుగుతుంది. అప్పుడు వెంటనే ఆమెకు మళ్ళీ గుండె కాస్త వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఇక వాళ్ళ తమ్ముడే ఉండేసి, అక్క నువ్వు ఉండు, నేను వెళ్ళి వంటగదిలోకి తెస్తాను, మీరు చక్కగా మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి ఒక గ్లాస్ తీసుకొని కింద పడేస్తాడన్నమాట. అయ్యా ఏమైంది అని చెప్పి అందరూ అడుగుతారు. ఏం లేదు, జ్యూస్ కింద పడిపోయింది, నేను బయటికి వెళ్ళి తీసుకొస్తాలే అని చెప్పి బయటికి వెళ్తాడు. అప్పుడు అత్తగారు, ఇంకెందుకులే బాబు వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్తున్నటువంటి వాళ్ళ అల్లుడి వద్దకు చెప్పి వారుస్తుంది. సరే అమ్మా, ఇక వెళ్ళొస్తాం అని చెప్పి ముగ్గురు బయలుదేరతారు. తమ్ముడు అక్క దగ్గరికి వచ్చి, అక్క వంటగది ఎంత శుభ్రంగా తుడిచేసి, లేదంటే చెమలు వస్తాయి అని చెప్పి చేతిలో కొంత డబ్బులు పెడతాడు. తన భార్యకు అలాగే అత్తగారికి తెలియకుండా అక్కకి ఆ డబ్బులు సహాయం చేస్తాడనమాట. అక్క ముందు బయటపడకుండా తన ఇంటి నీరు దాచుకొని అక్క కష్టాన్ని కాస్త తన పంచుకుంటూ, అక్క ఇక నుంచి నాకు రోజు కొంచెం పని పడుద్ది. ఆ పని వల్ల రోజు మీ ఊరికి రావాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తాను, నీ చేతి వంట రుచి చూసే వెళ్తాను అని చెప్పేవాడనమాట.
ఇందులో భావం ఏంటంటే తన భవిష్యత్తు ఏదో వాళ్ళ అక్కకి సహాయం చేయాల్సిన వంటిది కోసం ముందుగానే బీజం వేస్తూ ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తాడు. అంటే సోదరులు అంటే అలానే ఉండాలి కదా. ఈ కథ మీ హృదయానికి తాకినట్లయితే మీరు లైక్ బటన్ తాకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.